రాక్షసరాజు హిరణ్యకశిపుడు దేవతలను ఎంత క్రూరముగా హింసించాడో వివరముగా తెలియచేసి ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 7వ భాగము. గాలిలో కాని, నేల మీద కాని, నిప్పుతో కాని, నీటిలో కాని, ఆకాశంలో కాని, దిక్కులలో కాని, రాత్రి సమయంలో కాని, పగటి సమయంలో కాని, చీకట్లో కాని, వెలుగులో కాని, జంతువులచే కాని, జల జంతువులచే కాని, పాములతో కాని, రాక్షసులు, దేవతలు, మానవులు మున్నగు వారితో యుద్ధంలో ఏ అస్త్రములు శస్త్రముల వలన కాని మరణం లేని వరమును ప్రసాదించమని, ఇంకా యుద్ధములలో ఎవరు ఎదురు నిలువలేనంతటి శౌర్యమును, సమస్త లోకపాలకులను ఓడించే సమర్థత, భూభువః సువః లోకములన్నిటిపైన జయం కలిగే వరమును ప్రసాదించమని కోరాడు హిరణ్యకశిపుడు. అతడు కోరిన వరములు దుర్లభములే అయినా బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. ఈ విధముగా వరములను కోరిన హిరణ్యకశిపునితో బ్రహ్మదేవుడు ఈ విధముగా పలికాడు. అన్నా కశ్యప పుత్ర దుర్లభములీయర్ధంబులెవ్వారికిన్ మున్నెవ్వారలు కోరరీ వరములన్ మోదించి తిన్నీయడన్ నన్ను గోరిన వెళ్ళనిచ్చితి ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబుననుండుమీ సుమతి వై భద్రైకశీలుండవై. ఓ హిరణ్యకశిప, నీవు కోరిన వరములు ఎవరికైనా పొందశక్యము కానివి. ఇటువంటి వరములు ఇంతకు ముందు ఎవ్వరూ కోరలేదు. నీ తపస్సుకు చాలా సంతోషించాను. నీ అందలి కరుణతో ఈ వరములు అన్నీ ప్రసాదిస్తున్నాను. నేర్పు, న్యాయం కలిగి మంచి బుద్ధితో మెలుగుతూ బ్రతుకుము. ఈ విధముగా బ్రహ్మదేవునిచే తిరుగులేని వరమును పొందిన హిరణ్యకశిపుడు సోదరు చంపిన పగకై ఆదరమించుకయులేక అసురేంద్రుడు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుచు చేసే మనుజాధీశ. ఇలా బ్రహ్మదేవుని నుండి వరములను పొందిన రాక్షసరాజు హిరణ్యకశిపుడు తన తమ్ముడైన హిరణ్యాక్షుని సంహరించాడు అని పగబూని నీతిమాలి జగన్నాథుడైన విష్ణుమూర్తి మీద విడువని శత్రుత్వమును పెంచుకున్నాడు. ఒకనాడు గంధర్వయూధంబు పరిమార్చు దివిజులనొకనాడు తెరలదోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహములనొకనాడు కట్టివైచు ఒకనాడు యక్షుల ఉగ్రత దండించు ఒకనాడు విహగుల నొడిసి పట్టు ఒకనాడు సిద్ధులనోడించి బంధించు మనుజులనొకనాడు మదవడంచు కడిమి ఒకనాడు కిన్నెర ఖచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్వ విద్యాధరుల సంహరించు దితితనూజుండు దుస్సహ తేజుడగుచు. ఆ విధముగా దైత్యుడైన హిరణ్యకశిపుడు తేరిపార చూడలేని పరాక్రమము గలవాడు అయి ఒకరోజు గంధర్వులను చావగొడతాడు, ఇంకొక రోజు దేవతలను తరిమి కొడతాడు, మరొక రోజు నాగులను సంహరిస్తాడు, ఇంకొక నాడు నవగ్రహాలను బంధిస్తాడు, మరోనాడు యక్షులను తీవ్రంగా హింసిస్తాడు, ఒకరోజు పక్షులను ఎగరనీయకుండా పట్టుకుంటాడు, ఒకనాడు సిద్ధులందరినీ చెడబడతాడు,
మరో రోజు మానవులను భయపెడతాడు. ఒక్కొక్క నాడు కిన్నెరలను, ఖేచరులను, చారణులను, భూత ప్రేత పిశాచములను, అడవి మృగాలను, విద్యాధరులను చావగొడుతూ ఉంటాడు. ఆ దుర్మార్గుని ఆగడములు అంతటితో ఆగలేదు. అట్టల తోడగోటల కట్టలు కంగూల ద్రోచి క్రవ్యాదులతో జుట్టు విడిసి దిక్పాలుర పట్టణములు గొని అతడు బలమునధిపా. ధర్మరాజా, ఆ హిరణ్యకశిపుడు మితి మీరిన బలంతో రాక్షస సైన్యమునంతటినీ కూడగట్టుకుని బయలుదేరి వెళ్లి దిక్పాలకుల పట్టణాల మీద దాడి చేశాడు. వారి కోటలు, బురుజులు కూలగొట్టి ఆక్రమించుకున్నాడు. కుశలై సంప్రాపిత దుర్దశలై సర్వం కశోగ్ర దైతేయజ్ఞావశలై నిసలును దివములు దిశలను కట్టుబడి దీనతననఘా. దిక్కులన్నీ కూడా రాత్రింబవళ్ళు కృషించిపోయి రాక్షసుల ధిక్కారాలకు లోను అవుతూ ఎంతో దీనావస్థలను పొందాయి. పగడపు మెట్లు, మరకతమణులు తాపడము చేసిన తావులు, వైడూర్య స్తంభములు, రత్న స్తంభముల బారులు, వెన్నెలతో సాటిరాగల మెరుపుగల స్ఫటికపు గోడలు, పద్మరాగమణుల పీఠములు, బంగారపు తలుపులు, గుమ్మములు, చూరుపట్టీలు, కిటికీలు, ముత్యపు దండలు, చాందినీలు కలిగిన తెల్లని పరుపులు, రకరకాల చిత్ర విచిత్రమైన విమానములు, ఎల్లప్పుడూ ఘుమఘుమలాడుచుండే పూలు, పండ్లతో నిండిన పెద్ద పెద్ద తోటలు, పద్మములు, చెంగల్వలతో నిండిన చెరువులు, అందమైన రత్నాల మేడలు, మనోహర పరిమళములు గల చల్లని మందమారుతములు, ముల్లోకముల రాజ్యాధికార సంపదలతో శోభిల్లుతున్న విశ్వకర్మచే నిర్మించబడిన దేవేంద్ర భవనంలోకి ఆ రాక్షసుల ప్రభువు హిరణ్యకశిపుడు ప్రవేశించి, దితిపుత్రుండు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడైయుండ హరచ్యుతాంబుజ భవుల్ తప్పించి భీతిన్ సమాగతులై తక్కిన యక్ష కిన్నెర మరుద్గంధర్వ సిద్ధాదులానతులై కానుకలిచ్చి కొల్తురత నిన్నానా ప్రకారంబులన్. ముల్లోకాలపై ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నాడు. ఇంద్రుని సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అయిన త్రిమూర్తులు తప్పించి మిగతా దేవతలు తమ తమ నేర్పుల కొలది కానుకలు ఇచ్చి అతనిని సేవిస్తున్నారు. ఏ దిక్పాలుర చూచి నీడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడిచనునో, ఏ ప్రాణులం జంపునో, ఈ దైత్యేశ్వరుడంచు ఒండొరులుగారింద్రాదులాస్థాన భూవేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. ఆ దైత్యేంద్రుని సభలో ఇంద్రాది దిక్పాలకులు ఎప్పుడు ఏ దిక్పాలకుని చూసి కోపిస్తాడో, ఏ దేవుడిని చెరబడతాడో, ఎవరి మీద దాడి చేయడానికి ఎటుపక్కకు వెళ్తాడో, ఇవాళ ఎవరికి వీడి చేతిలో ముడుతుందో అని బెదిరిపోతూ శబ్దము చేయకుండా గగుర్పాటుతో నిక్కి నిక్కి చూస్తున్నారు. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.